గుడికి పోతే తప్పకుండా దేవునికి ఇంత అని చదివించుకుంటాం. తోసిన కాడికి భక్తితోని పదో పరకో గల్లపెట్టలేస్తాం. అంటే ఆడ మన నమ్మిక ఏందన్నట్టు ఆ పైసలు డైరెక్ట్గా దేవునికి ముడతాయి అనుకుంటాం. పైసలు చదివించిన దానికంటే ఎక్కువ కోరికలు కోరుతాం. మరి ఆ కోరికలు తీరాలంటే ముందుగాల మనం ఇచ్చిన నోట్లు దేవునికి చేరాలి కదా. ఒక గుడికాడ అయ్యవారు ఎట్లా అడ్డం పడ్డాడో మీరే చూడండి. గల్లె పెట్టకాడ అయ్యవారు ఏమో చేస్తాడు, దుమ్ము పడ్డదేమో ఊడుస్తుండు అని అనుకుంటుండ్రా. కాదు కాదు, దేవుని గల్లె పెట్టనే ఊడ్చేస్తుండు. ఎడమశాయి లోపటికి పెట్టి మొత్తం గుంజేస్తుండు. అబ్బా, కట్టలు కట్టలు వచ్చినాయి. అంతలేనట్టున్నది. ఓహో, ఇంకో అయ్యవారు చూసినా సప్పుడు చేస్తలేడు. ఇద్దరికి పొత్తున్నట్టున్నది. ఇగో ఇప్పుడు కుడిచేతో దేవుతుండు. గుడి ఊడ్చే పని ఈయనే, గల్లను ఊడ్చే పనిలా ఆయనే. ఏ చిల్లర పైసలన్నా దేవుని కిడిచిపెట్టరా స్వామి? రైట్, మంచిగా వచ్చారకు దాచిపెట్టి మళ్ళా డ్యూటీకి ఎక్కిండు. బెంగళూరులా ఒక దేవుని గుడిని గిట్లా దోషిండు అయ్యవారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు ఎవ్వరు నన్ను చూస్తలేరు అనుకున్నట్టున్నాడు. కానీ సూరుకు చెక్కిన సీక్రెట్ కెమెరాలు మూడో కన్ను తెరిచి చూస్తున్నాయని మర్చిపోయిండు. అయ్యవారు ఇంట్లో గింతగానో ఉప్పు మిరపకాయ ఎల్లకుంటే భక్తులకు బాధలు చెప్తే ఆసర కాకపోయినరా. మా కోరికలు నీకు చెప్పుకుంటే నువ్వు పోయి భగవంతునికి చెప్పేట ఆయనవు. చిన్నగా నీ కోరికను తీర్వకపోయినరా. నువ్వు చేస్తున్న పని ఎవ్వరు చూడకున్నా మీకు ఎదురుకున్నా దేవుడే చూస్తుండని మర్చిపోతే ఎట్లా?